నగరాన్ని సుందరంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర వెలకట్టలేనిదని రామగుండం కార్పొరేషన్ 12వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొడ్డు రజిత రవీందర్ ప్రశంసించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్లోని శానిటేషన్ సిబ్బందిని సోమవారం మాజీ కార్పొరేటర్ బొడ్డు రజిత రవీందర్ దంపతులు సన్మానించారు. ఈ సందర్భంగా బొడ్డు రజిత రవీందర్ మాట్లాడుతూ తాము కార్పొరేటర్గా గెలిచి 5 సంవత్సరాల పదవీకాలం దిగ్విజయంగా పూర్తి అయినందున మాతో పాటు 12వ డివిజన్ ప్రజలకు ఎన్నో సేవలను అందించిన మున్సిపల్ శానిటేషన్ సిబ్బందిని సన్మానించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ 5 సంవత్సరాల కాలంలో తాము ఇప్పుడు డివిజన్ సమస్యలపైన ఏ పని చెప్పినా కూడా కాదు అనకుండా ఇష్టంతో పనిచేశారని, వారి సేవలను మన డివిజన్ ప్రజలతో పాటు కార్పొరేషన్ ప్రజలందరూ గుర్తించాలని కోరారు. కరోనా కష్టకాలంలో మున్సిపల్ సిబ్బంది ప్రాణాలకు తెగించి మనందరి ప్రాణాలను కాపాడారని, అలాంటి పారిశుద్ధ్య కార్మికులకు మనమంతా సెల్యూట్ చేయాలన్నారు. మన నగరాన్ని, వీధులను పరిశుభ్రంగా ఉంచడంలో పనిచేస్తున్న వీరిని చులకనగా చూడడం, మాట్లాడడం లాంటివి చేయొద్దని కోరారు. సూపర్వైజర్లు సారయ్య, ఆడపు శ్రీనివాస్, అసిస్టెంట్ సూపర్వైజర్ నవీన్ మూర్తితో పాటు 20కి పైగా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. సందర్భంగా ఈ రోజుతోటి మా పదవీ కాలం ముగిస్తుంది. నిన్నటికి అయిపోయింది. ఇవాళకి ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇవాటితో అయిపోతాయి. ఈ 5 సంవత్సరాలు నేను ఫోన్ చేసినా కానీ, తను ఫోన్ చేసినా కానీ ప్రతి ఒక్కరు కూడా నేను ఎక్కడ ఏమైనా పని ఉంది అని చెప్పినా కూడా నాకు చెప్పిన పని చెప్పినట్టు వాళ్ళు పాపం సహకరించారు, చేసారు. వాళ్ళు కూడా మమ్మల్ని ఇన్ని 5 సంవత్సరాలలో వాళ్ళు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. మేము కూడా వాళ్ళ తోచినంతగా వాళ్ళు అడిగిన దానిగా వాళ్ళకు సహాయం చేసుకుంటూ, వాళ్ళు అడిగిన దానికి సలహాలు ఇచ్చుకుంటూ మేము ఉన్న ఈ 5 సంవత్సరాలు మాకందరూ ప్రతి ఒక్కరికి సహకరించినందుకు ధన్యవాదాలు. ఈరోజు మా మున్సిపల్ కార్మికులందరినీ సత్కరించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రోజుతోటి మేము ప్రమాణ స్వీకారం, కార్పొరేట్గా ప్రమాణ స్వీకారం చేసి 27వ తారీఖు నాడు చేసినాం. ఇదే 27వ తారీఖు కాబట్టి మా పదవీకాలం పూర్తి అయిన సందర్భంగా మా కార్మిక సోదరి మనలందరినీ పాపం వాళ్ళు ఎప్పుడు పిలిచినా వాళ్ళు కార్మికులు అనడానికి కూడా మాకు అయితే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కార్మికులు లెక్క మేము అనుకోలేదు, వాళ్ళు కూడా అనుకోలేదు. మేమందరం కూడా కలిసిమెలిసి ఒక కుటుంబ సభ్యుల లెక్క అనుకున్నాం. కుటుంబ సభ్యుల లెక్కనే ఈ డివిజన్ మొత్తం కూడా వారు, మేము, ఆశా వర్కర్లు ప్రతి ఒక్కరం కలిసికట్టుగా ఆర్పీ అందరం కలిసి ఒక యజ్ఞం లెక్క తీసుకున్నాం. నిజంగా ఈ మా డివిజన్ను చాలా నీట్గా నేను చెప్పగలుగుతున్నా. వీరందరి కృషి వల్ల ప్రతి ఒక్కరు కూడా మా ఇల్లునైతే ఎంత మంచిగా చూసుకుంటామో ఆ ఇంటిని చూసుకున్నంత పరిశుభ్రంగా ఈ డివిజన్ నుంచి నాకు తెలిసి నేను గర్వంగా చెప్పగలుగుతా. రామగుండం కార్పొరేషన్లో ఒక 12వ డివిజన్ 100% కూడా నీట్గా ఉంచగలిగినామని చెప్పి మేము గర్వంగా చెప్తున్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు సందవేన కుమార్, దుస వెంకటేష్, రాసమల్ల విజయ్, దాన్నడ రాజు, కుంచం శ్రీకాంత్, ముర్రి వెంకటి, ఉష్కమల్ల వంశీ, విశ్వరోజు పవన్, మద్దెల సురేష్, నెల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు.